ఇంతకీ మనోడి గురించి చెప్పడం మర్చిపోయాను కదా. మనోడి పేరు రాజేష్. మనోడు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఇతనికి ఉన్నది ఒకే ఒక ప్రాబ్లం, యాప్ లోన్స్. బట్ దిస్ ఈజ్ లైఫ్. ఒక్క ప్రాబ్లంతో పోదుగా. హలో నాన్న. బేటా ఏం లేదు, మనం డబ్బులు తీసుకున్నాం కదా, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ అయినా డబ్బులు కట్టేద్దాం. ఏమన్నా డబ్బులు సుధరిస్తావా మరి? సరే నాన్న, నేను సెట్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. జాగ్రత్త బేట మరి. ఏంటి తమ్మి, ఏంటి సంగతులు? నాన్న నేను మళ్ళీ కాల్ చేస్తాను 2 minutes తర్వాత. ఏమన్నా చాలా రోజుల తర్వాత ఫుల్ బిజీ అయిపోతున్నావుగా. బిజీ లేదు, పాడలేదు, ఏదో ఒకటి చేయాలి కదా. నీకేమబ్బా, నువ్వు ఏమని చేస్తావు? అందరూ అనడం తప్ప నేను చేసింది ఏం లేదు, అంతా ఉత్తుత్తే. నీకెంత గబ్బా. ఆ, నా బట్ట నా పొట్ట రెండు ఎక్కువే, నాకేం తక్కువ తమ్మి. ఓ అట్లా అంటావా? అయినా నీలాంటి వాడు వీడియోలు చేస్తే చూస్తారు, నాలాంటి వాడు చేస్తే ఆడ చూస్తారు. అయినా నేను చేస్తా. హలో, వాట్ ఇస్ ద వర్డ్? 2 minutes, I coming. Yeah, okay, yeah, okay. అరే తమ్మి, ఎలాగైనా ప్రేమ కావాలి. అక్కడ డబ్బు, ఇక్కడ పేరు, అదిరా తమ్మి. అయినా నీలాంటి వాడు వీడియోలు చేస్తే చూస్తారు, నాలాంటి వాడు చేస్తే ఆడ చూస్తారు. నువ్వు వెలుగులో ఉన్నంత వరకు నిన్నందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు. హలో నాన్న. పైసలు అడిగినా కదా, ఏమైంది బేటా? సరే నాన్న, ఆగు, మళ్ళీ నేను కాల్ చేస్తా. ఏమమ్మా, ఏం నడుస్తుంది? కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయిరా. ఎంతరా? ఒక 1 lakh వరకు కావాలరా. 1 lakh? నా పరిస్థితి నీకు తెలుసు కదా మామ. ఆయన అంత పెద్ద అమౌంట్ నీకు ఎందుకురా? కొంచెం పేమెంట్ చేసేది ఉంది మామ. పేమెంటా? ఏం పేమెంట్ రా? నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర. నా లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ లోన్ యాప్స్ రా. వాళ్ళు డైలీ కాల్ చేసి నాకు టార్చర్ పెడుతున్నారా. అన్ని యాప్స్ ఎంత తీసుకున్నావురా? ఒకటి క్లియర్ చేద్దామని ఇంకోటి క్లియర్ చేద్దామని ఇంకోటి, అలా అన్ని యాప్స్. ఇది నా పరిస్థితి. హలో, చెప్పు మహి. ఫ్రీనా, బిజీరా? ఫ్రీనే, పర్లేదు చెప్పు. కొంచెం ఎమర్జెన్సీ మ్యాటర్ రా. కొంచెం ఫ్రెండ్కి అమౌంట్ నీడ్ ఉంది. ఎంతరా? ఒక 1 lakh కావాలరా. 1 lakh? నాకు ఒక 2-3 days టైం ఇవ్వు,
నేను చెప్తా చెప్పడం కదరా మామ, ఎలాగైనా అరేంజ్ చేయరా ప్లీజ్, కొంచెం ఎమర్జెన్సీ నీడ్ ఉందిరా. సరే సరే మర్చిపోకురా కొంచెం ప్లీజ్. నేను చెప్తా. నువ్వేం టెన్షన్ పడకు మామ, మా ఫ్రెండ్తో మాట్లాడినా, ఆడొక 2-3 డేస్లో సెట్ చేస్తాను చెప్పిండు. మేబీ ఆ రోజు నేను క్యాంప్లో బిజీగా ఉండొచ్చు, నేను వాడి నంబర్ పంపిస్తాను, నువ్వు వాడిని కాల్ చేసి. థ్యాంక్స్ రా. ఆల్మోస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని హ్యాపీగా చదువుకుంటున్న క్షణంలో మనోడి లైఫ్లోకి అప్పుడు వచ్చిందండి హాయ్. మీ రీల్ చాలా బాగుందండి. అవునా, థ్యాంక్ యూ అండి. అసలు మీకు నిజంగా అదే ప్రాబ్లం ఉండి చేస్తే ఎలా వస్తుందో అంత న్యాచురల్గా ఉంది. నిజంగా ఉంది తల్లి. అదేం లేదండి, ఏదో సరదాగా చేశానంటే. ఏం చేస్తుంటారండి మీరు? ఏం లేదండి, ఖాళీగానే ఏదో జాబ్ చేసుకుంటా, పార్ట్ టైం జాబ్. నేను రీల్స్ చాలా ట్రై చేస్తూ ఉంటా, బట్ నాకు నచ్చవు. మీరు మాత్రం సూపర్గా చేశారు. ఇంకేంటండి మరి? చెప్పాలి మీరే. ఎక్కడి నుండి వచ్చిందో కానీ మనోని మొత్తం మార్చేసింది. ఎంతలా మార్చేసిందంటే వాళ్ళ ఫాదర్ అడిగిన డబ్బులు, వాడు కట్టాల్సిన లోన్స్ కూడా మర్చిపోయేంతలా మార్చేసింది. వీడు తీసుకున్నది యాప్ లోన్స్, అంత సింపుల్గా వదిలిపెట్టరు. ఏం తమ్మి ఫోన్ చేసినావు? వాట్ యు వాంట్? వాట్సాప్? యూట్యూబ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా. అరే తమ్మి, యూట్యూబ్ గురించి అయితే నాకు మస్తు తెలుసు తమ్మి. ఏమైనా వీడియో చేద్దామన్నా? ప్రాంక్ వీడియోలు చేద్దాం. ప్రాంకా? ఆ, ఎట్లా అంటావు? ఎట్లా చేద్దాం? అరే ప్రాంక్ వీడియోలు అంటే తమ్మి, నువ్వు ఫోన్ పట్టుకో, నేను వెనకస్తా, ఊరగలాట నుంచి చేస్తాను. ఇగో పాం అందం, ఇక ఆడు భయపడతాడు. ఇక చూడు, వీడియో తీద్దాం, యూట్యూబ్లో వేద్దాం, ఇక పైసలే పైసలు తమ్మి. అంతే అంటావా? అంతే తమ్మి, వర్కౌట్ అవుతుందా? సూపర్ వర్కౌట్ అయితే తమ్మి. ఎప్పుడు చేద్దామన్నా మరి? అరే టుమారో 10 o'clock, డోంట్ మిస్. ఓకే రైట్, బాయ్. మొత్తం అయిపోయింది, లైఫ్ అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు వాడు చెప్పాను అనుకో, నేను జైలుకే ఇక నా బతుకు. కూల్ కూల్, అయ్యింది ఏదో అయ్యింది. నువ్వే చేసినావు అంతా నా వల్ల, మరి ఇంకో నా వల్ల, నువ్వు నేను కలిసి చేసినావు, ఇద్దరి వల్లే జరిగింది. నువ్వే కదా అనవసరం విషయం తీసుకొచ్చి ప్రాంక్ చేద్దాం, అది చేద్దామని చెప్పి ఫోన్ చేసింది నువ్వా నేనా?
నేను ఒక్కనే చేసినా నువ్వే చేసినావు నేను ఒక్కనే చేసినా ప్రాంకింగ్ అన్న దగ్గర వచ్చి ఫోన్ చేసింది నువ్వు, వచ్చింది నువ్వు, ఈరోజు నా మీద ఎత్తేస్తావా? మర్డర్ కేసు మీదకి రాగానే నా మీద ఎత్తేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? సరే అయ్యింది ఏదో అయ్యింది, ముందైతే ఏం జరిగిందో ఆ ప్లేస్ పోయి చూద్దాం. హలో, రేయ్ తప్పించుకొని బాగానే తిరుగుతున్నారా? ఎన్ని రోజులు దాక్కుంటారా కనబడకుండా? ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? యదవ నాటకాలాడకో, నాకంతా తెలుసు. మూసుకొని చెప్పిన ప్లేస్కు రండే. ఒకవేళ రాకపోతే పంపదీసి మరి చచ్చిండా ఏంది?